గ్రామంలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఓఎన్జీసీ వాహనాలను అడ్డుకున్న గ్రామస్తులు. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చిన్నపాండ్రిక గ్రామంలో తమ సమస్యలను తీర్చాలంటూ ఓఎన్జీసీ వాహనాలను అడ్డుకున్న గ్రామస్తులు. ఓఎన్జీసీ పైపుల ద్వారా వచ్చే వ్యర్థాల వల్ల గ్రామంలో ఉన్న మంచినీళ్లు, చెరువులు కలుషితమవడం వల్ల త్రాగడానికి నీరు లేకుండా పోతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓఎన్జీసీ రిగ్గుల ద్వారా వచ్చి క్రూడాయిల్ ముడి చమురు తరలించేందుకు పెద్ద పెద్ద భారీ వాహనాలు రావడం వల్ల రోడ్లన్నీ గుంటలుగా ఏర్పడడం వల్ల గ్రామస్తుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని, తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు గ్రామస్తులు. మీ ఇంట్లో సొమ్మే ఇమ్మంటలా మేము బాగానండి. మీ ఇంట్లో సొమ్మే ఇమ్మంటలా 3 కోట్లు 5 కోట్లు ఓట్రా మేము అడిగింది. డబ్బులు అవునండి, రోడ్లు అడిగామండి, రోడ్లు అడిగాం, తాగునీరు అడిగాం చెప్పి 3 సంవత్సరాల నుంచి మాటిస్తున్నారు. 30 కోట్లని ఇవ్వాలి. 30 కోట్లు అడిగకపోతే ఒక్క రింగులో ఒక డ్రాప్ ఆయిల్ కూడా వెళ్ళలేమో. అప్పుడు ఏం చేస్తారు? ఢిల్లీ అనే 3 సంవత్సరాలు దానివల్ల ఢిల్లీ కాదు కదా, మీరు ఢిల్లీ కూడా మా గల్లీలో పనే సార్. ఎక్కడికి వెళ్ళినా మేము తాగునీరు అండి అడిగింది. 2 సంవత్సరాల క్రితం పెట్టాం తాగునీరే మేము అడిగింది. తాగునీరు రోడ్లోని ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు అడగలం మేము కదా. కనీసం 2 రోజులు మేము అంత ఊరంతా వచ్చి 5,000 మంది ఉన్నాం. మొత్తం ఇక్కడ కూర్చుంటే అప్పుడే వెళ్తా ఢిల్లీ కాదు ఇంకెక్కడికి వెళ్తుంది కదా. కాకినాడ 3 సార్లు 4 సార్లు మా సొంత ఖర్చులతో రాజమండ్రి వెళ్ళాం. మేము అన్ని చేతులు లేదు అది కాదండి. చిన్నపాండ్రిక పంచాయతీ ఉన్న రిగ్గులు, మా ఓఎన్జీసీ రిగ్గుల వలన మా గ్రామానికి ఏమి అభివృద్ధి కార్యక్రమాలు ఏమి చేయట్లేదు. మేము అడిగేది ఒకటే, మాకు మా గ్రామ సమస్యలు ఉన్న నీటి ఎద్దడి, నెక్స్ట్ రోడ్లు మరమ్మతులు చేసుకుంటే మాకు సరిపోతుంది. వాళ్ళ నుంచి మేమేమీ ఆశించట్లేదు. మా గ్రామం అభివృద్ధి మాకు కావాలి. ముందు మనకు మాట ఇచ్చేటప్పుడు మనకి మౌలిక సదుపాయాలు తీసుకోమన్నారు గ్రామాలకి. ఇప్పటి వరకు ఎటువంటి మౌలిక సదుపాయాలు మా ఊరు పంచాయతీకి కానీ చిన్నపాండ్రికి కానీ జరగలేదు. కాబట్టి అధికారులు దయించి ఈ సదుపాయాలను ఏర్పాటు చేసి మా గ్రామాలకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ ఈ వాహనాలు వెళ్ళటం వలన మా గ్రామాలకు ఉన్న రోడ్డు పక్కన ఉన్న బిల్డింగ్స్ అన్నీ డ్యామేజ్ అవటం వలన చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామ ప్రజలు. దాని గురించి అసలు ఈ ఓఎన్జీసీ అధికారులు కానీ ఎవరు మాకు సమాధానం కూడా చెప్పట్లేదు. చిన్న విషయాల గురించి సమాధానం చెప్పడం. దీని నుంచి తగు చర్యలు తీసుకుని అధికారులు మా గ్రామ సమస్యలను తీర్చి మమ్మల్ని శాంతింప చేయవలసిందిగా కూర్చుంటారు. చాలా అనర్థం మామూలు అర్థం కదండి. భూమి సారవంతం పోతుంది, ఒకసారి ఫ్లాష్ అయ్యి మామూలు పంటలు పోయినాయి, భూమి గుల్లైపోతుంది. ఏమండి ఇంత ఓఎన్జీసీ ఇంత ఆదాయం వస్తుంది కదా, ఓఎన్జీసీ వాళ్ళు ఫండ్స్ మామూలు మా ఊరికి ఏదన్నా అభివృద్ధి చేయండి అంటే ఒక అభివృద్ధి లేదు. ఏదైనా అభివృద్ధి చేయాలి కదా ఓఎన్జీసీ అంటే. మేమేమనుకో తాగునీరు అడిగాం పంచాయతీ చెరువు చూపించాం. ఆ చెరువుకి మీ ఫండ్స్ వల్ల మీకు వచ్చే ఫండ్స్ వల్ల మీ సెంట్రల్ గవర్నమెంట్ అండి ఏమన్నా అంటే ఇస్తాం ఉంటారు. ఇది ఎంతవరకు ఏం లేదు. వేరే ఇస్తారండి, 2 బ్యాగులు ఇస్తారు, 4 మిషన్లు ఇచ్చారు, ఓఎన్జీసీ వాళ్ళు ఇచ్చేసామంటారు, అయిపోతుంది. అదేమనంటే మాకు గట్టిగా మాట్లాడుతుంటే మా ప్రెసిడెంట్ వీళ్ళందరూ కలిపి 4-5 సార్లు రాజమండ్రి కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి కొంత ఖర్చులతో. ఏదో చెబుతున్నారో పక్కన పడేస్తున్నారో నేనండి తాగునీరు ఇవ్వట్లేదండి. ఇంకొకటి అండి చిన్న గ్రాండ్లు అయ్యి అని చెప్పి ఇచ్చారంట. ఎప్పుడో ఇచ్చారా, ఏమి ఇచ్చారంటో కూడా తెలియదు. మరి ఇస్తామని చెప్తున్నారు, ఏది ఇవ్వట్లేదు. ఆల్రెడీ మా ఊరికి చెరువు శాంక్షన్ చేసామండి. శాంక్షన్ చేసి ఆ ఊరికి తాగునీరు ఇవ్వండి, చెరువు కూడా చూపించామండి. ఆ బాగు చేయండి, మాకు తాగునీరు ఇవ్వండి అని. అయినా పట్టించుకుంటారండి. మా ఊరు సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు అందరూ వెళ్ళి రాజమండ్రి 3 సార్లు తిరిగారండి సొంత ఖర్చులతో. ఏదో కలయాపన చేస్తున్నారు కానీ ఏది ఇవ్వట్లేదు. ఇది మళ్ళీ అదొకటి, నిరుద్యోగులు మా ఊళ్ళో చాలామంది ఉన్నారండి జీవనోపాధి లేక. ఒక్క మనిషి కూడా ఒక ఉద్యోగం ఇవ్వట్లేదండి. ఎక్కడెక్కడి నుంచో రాజులు ఎక్కడెక్కడి నుంచో వేరే ఊరు నుంచి తెచ్చుకుని జనాలు పెట్టుకున్నారు కానీ మా ఊర్లో ఒక్క యువకుడు కూడా ఒక ఉద్యోగం ఇవ్వట్లేదండి. దాన్ని కూడా ఆలోచించి నిరుద్యోగం లేకుండా మా ఊర్లో కూడా ఒక 10 మందికో 20 మందికో మా ఊర్లో కూడా జీవనోపాధి కల్పిస్తే ఈ రోడ్లోకి మెయిన్ తాగునీరండి. ఏది పట్టించుకుంటలేదు. ఎన్నిసార్లు తిరిగినా, రాజమండ్రి తిరిగినా, ఎక్కడ తిరిగినా. మొన్న ఒకసారి గ్యాస్ బండ్ ఒకసారి పేలిపోయిందండి. ఇక్కడ ఊరంతా జడిచిపోయారండి. 2 రోజులు నిద్ర పట్ల. అక్కడ ఏ సౌండ్ వచ్చినా, ఏ వెహికల్ సౌండ్ వచ్చినా భయభంతో నిద్ర నొప్పులు లేకుండా పోతున్నారండి జనం.
మేజర్ పంచాయతీ మాది, 5,000 మంది మేజర్ పంచాయతీ మాది. ఒక్కటి లేదు. 3 సార్లు అప్లికేషన్ 4 సార్లు వెళ్ళారండి మా ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు. అయినా ఇంతవరకు సమాధానం లేదు. అది వెహికల్ వస్తుందండి, ఒక వెహికల్ వస్తుందండి, ఒక 20-30 చక్రాలతో వస్తుంది. ఆ వెహికల్ వస్తే మొత్తం అందరూ ఆగిపోవాలండి. పెద్ద పెద్ద ట్యాంకర్లు. అది ఏమవుతాయి అని భయం. అది ఒక తిరుగుద్దా లేదా బోధులో పడిపోద్దా, ఏం పడిపోద్దా అని చెప్పి భయం. వాళ్ళకి ఆ పక్క నుంచి ఓఎన్జీసీ పక్క నుంచి హైవేకి కనెక్షన్ ఇచ్చారండి, రోడ్డు. ఇటు నుంచి మీరు రోడ్లు వేసుకోండి, ఊర్లోకి రావద్దు అని చెప్తే దానికి కూడా ఓకే అన్నారు. అది పట్టించుకుంటలేదు. నిరుద్యోగులు లేదు, ఒక తాగునీరు లేదు, ఒక రోడ్డు సమస్య లేదు, ఏమీ లేదు. కొన్ని కోట్లు సంపాదించి వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించిన నెలనే ఊరు నాశనం అయిపోతుంది, ఊరంతా గుల్ల అయిపోతుంది. దానివల్ల ఏదన్నా ఒక 20 అడుగుల లోతు నువ్వు తీసుకుందామంటే దానిలో ఉప్పు నీరే పడుతుంది, కానీ మాకు ఏ నీరు కనీసం వాడుకుంటే కూడా నీరు లేదు. ఇది రాక్కేతం ఓఎన్జీసీ పడకేతం అసలు ఎంత సస్యాములుగా ఉండేది. నీరు సమస్య కానీ ఏ సమస్య లేదు మా ఊరికి. కరెంట్ సమస్య ఒకటి వస్తాయి, పెద్ద వెహికల్స్ వస్తాయి, ఆ కరెంట్ వెహికల్స్ ఏమిటి అవుతాయి, కరెంట్ ఉండదు. 2-3 రోజులు చీకటాయి, దాన్ని పట్టించుకోరు. దానివల్ల మాకు 10 సంవత్సరాల నుంచి ఏదీ లేదండి. 2-3 సార్లు అయితే మేము అన్ని కోట్లు ఇచ్చాము, ఇన్ని కోట్లు ఇచ్చాము అంటారా చెప్తే నేను ఒకసారి ప్రూఫ్ ఏమన్నా మీరు ఇచ్చారని చెప్పాను. అడిగాను, ఆఫీసర్ని అడిగాను. నా పేరు పులి స్వామి, వార్డు నెంబర్ని. కాకపోతే ఓఎన్జీసీ ఆఫీసర్లో నా ముందు నేను మాట్లాడతాను వాళ్ళతో. మారాక చిన్నపాండ్రాకి మార్చాలి. స్లోగన్ ఏమన్నా తాగునీరు, రోడ్డు నిర్మాణం చేపట్టాలి, రోడ్డు నిర్మాణం చేపట్టాలి, ఓఎన్జీసీ తాగునీరు. మాకు 5 ఎకరాల చెరువు, 5 ఎకరాల చెరువు మేము చేసి మొత్తం ఏర్పాటు చేసి తాగునీరుకి అందిస్తాం శుభ్రంగా అని చెప్పారు. అని ఏ రోజుకి ఆ రోజు 3 సంవత్సరాలు అయినా ఓఎన్జీసీ నుంచి ఏ రోజు ఏ ఫండ్స్ ఇవ్వండి. అదేమంటే మేము అప్పుడు ఇచ్చాము, ఇప్పుడు ఇచ్చాము, అప్పుడు ఇచ్చాము అన్నారు తప్పితే ఏది లేదు. ఇంతవరకు ఇవాళ ఇన్ని రిగ్గులు, కొన్ని కోట్లు వెళ్తున్న ఆదాయం మా ఊరు నుంచి. 22 రిగ్గులు బండి అండి, కొన్ని కోట్లు వెళ్తుంది. అసలు ఊరేమైపోతానే లేదు. సార్ అమలాపురం ప్లాస్టర్ హౌస్ తెలుసుగా మీకు, అలాంటి ఇక్కడ జరుగుతాయండి. మా ఊర్లో వద్దండి, అసలు ఓఎన్జీసీ వద్దండి అన్నాం మేము. ఇక్కడ గత 20-25 సంవత్సరాలుగా ఓఎన్జీసీ వాళ్ళు రిగ్గులు పెట్టి సుమారుగా 10-15 రిగ్గులు ఉన్నాయి. సుమారు 22 రిగ్గులు ఉన్నాయి. ఈ రిగ్గులు 20 సంవత్సరాల నుంచి మాకు 20 సంవత్సరాల క్రితం ఏదో కొద్దిగా కాలయాపన చేసి చిన్న చిన్న గ్రాంట్లు ఏవో కొద్దిగా ఇచ్చారు. గత 10 సంవత్సరాల నుంచి ఒక సింగిల్ రూపాయి కూడా ఇవ్వలేదు. రోడ్లు చూస్తే అధ్వానం చేసేస్తున్నారు, భూములు గుల్ల చేసి మొత్తం మా దగ్గర నుంచి పట్టుకుపోతున్నారు, కానీ మాకేం సింగిల్ రూపాయి ఇవ్వట్లేదు. ఇదిగో అదిగో అని కాలయాపన చెప్పామే కానీ రూపాయి ఇచ్చేది లేదు. అట్లా అందుచేత మాకున్న సమస్యలు, మా పంచాయతీ చిన్నపాండ్రాక పంచాయతీకి ఉన్న సమస్యలు ఇప్పటికప్పుడు తెలియజేస్తున్నాం, కానీ వాళ్ళేమి పట్టించుకున్నది రెస్పాన్స్ అయ్యారు. కాలయాపన చేయటమే కానీ ఏమి సింగిల్ రూపాయి కూడా ఇవ్వట్లేదు. కానీ ఇక్కడ రోడ్ల సమస్య ఉంది, డ్రైనేజీ సమస్య ఉంది. మొత్తం మా పంచాయతీ ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వంలో ఏంటంటే మీకు ఓఎన్జీసీ ఉంది, మీకు ఇంకా నిధులు ఎందుకు అనేది వాళ్ళు అంటున్నారు. ఈ ఓఎన్జీసీ వాళ్ళు చూస్తే ఏమీ లేదు, కాలయాపన చేసుకుని ఉన్న రోడ్లు గొల్ల చేయటం తప్ప మాకేమి సింగిల్ రూపాయి లేదు, సింగిల్ పని చేయట్లేదు. వచ్చే వ్యర్థాల వల్ల మంచినీళ్ళు ఎక్కడున్నా సరే నూతులతోనే ఈ వ్యర్థం అయిపోయి పాడైపోయినాయి. ఇప్పుడు సాల్ట్ వాటర్ వచ్చేస్తుంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏదో మేము 3,40,00,000తో ఎస్టిమేట్ వేయమని చెప్పారు. ఎస్టిమేట్ వేసిన తర్వాత ఇదిగో అంత ఇవ్వలేం, ఇంత ఇవ్వలేం, ఇది ఇస్తామని చెప్తూనే జరుగుతుంది, కానీ కాలయాపమే కానీ సింగిల్ రూపాయి కూడా మాకు ఇచ్చింది లేదు. కనుక ఇప్పుడు ఉన్న రోడ్లు కూడా పంచాయతీ తీసుకుంది, పెద్ద పంచాయతీ ఇది. ఈ పంచాయతీ నుంచి కోట్ల రూపాయలు పట్టుకుపోతున్నారు, కానీ సింగిల్ రూపాయి అనేది మాకు ఇవ్వట్లా. కనుక మా ఈ సమస్య మొత్తం మంచినీళ్ళు, డ్రైనేజీ, రోడ్లు ఇవన్నీ ఈ సమస్యలు తీర్స్తే మాకు కొంత మనం, లేకపోతే మాకు ఓఎన్జీసీ లేకపోయినా ఇబ్బంది లేదు, ఖాళీ చేసిన కానీ ఇస్తే మేము ఓఎన్జీసీకి. ఎందుకనంటే ఇదంతా లేబర్ ఏరియా, ఎక్కువ ఏం పైసా పెట్టి బాగు చేసుకునే పరిస్థితి ఇక్కడ ఎవరికి లేదు. దాని మీద అది కాకుండా దీని మీద ఉన్న ఏదో 10 మందికి ఉపాధి కల్పిస్తారు, జాబులు ఇస్తారు అనే ఉద్దేశంతో మేము అనుకున్నాం. కానీ మా ఊర్లో ఒక మనిషి కూడా ఇవ్వట్లా, బయట నుంచి తీసుకొచ్చి పెడుతున్నారు, కానీ మా గ్రామానికి, మా పంచాయతీలో ఒక సింగిల్ వ్యక్తి కూడా జాబ్ ఇవ్వడం. కాబట్టి మాకు ఇవన్నీ సదుపాయాలు కల్పిస్తే ఉంచండి, లేకపోతే తీసేయండి, మాకేం ఇబ్బంది లేదు. అది జరిగే సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను.
అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.